తెలంగాణ అసలు వచ్చిందే ఫస్ట్ మొదలైందే నీళ్ళ కోసం. నీళ్ళు, నియామకాలు, నిధులు. సో, ఇవన్నిటి గురించే తెలంగాణ వచ్చింది. ముఖ్యంగా నీళ్ళ కోసం. మా నీళ్ళని దోచుకుంటున్నారు, మా ఉద్యోగాలను దోచుకుంటున్నారు, మాకొచ్చే నియామకాలు, జాబులు పోతున్నాయి, సో నిధులు పోతున్నాయి, నీళ్ళు పోతున్నాయి అనే ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. అప్పుడైతే ఏంది, మళ్ళీ దశ అయితే ఏంది. సో మొత్తానికి కేసీఆర్ గారు ముందైతే ఉంది, రథసారథిగా ముందుండి తెలంగాణని తీసుకురావడం జరిగింది. సరే, అందులో విద్యార్థులది ముందు, విద్యార్థుల భాగం ముందు భాగం. అసలు వాళ్ళు లేకుండా ఉద్యమం లేదు. కాకపోతే స్టూడెంట్స్ని పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు కదా. సో మన తెలంగాణలో కూడా అదే జరిగింది. మన విద్యార్థుల్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఆమరణ దీక్ష చేశారో అప్పుడు దానికి ఊపు అందింది. సో కొన్ని టైంలలో కేసీఆర్ గారు డ్రాప్ అయ్యే టైంలో కూడా విద్యార్థులు, ఓయూ స్టూడెంట్స్ ముఖ్యంగా, ఇటు ఓయూ స్టూడెంట్స్ అయితేంది, అటు కాకతీయ స్టూడెంట్స్ అయితేంది, మొత్తానికి విద్యార్థులు ముందుకు వచ్చి దాన్ని ఇంకొద్దిగా హైప్ లేపడం జరిగింది. సో అన్ని రకాలుగా చూసుకుంటే విద్యార్థులు అయితే మొదటి భాగం. తర్వాత పొలిటికల్, ఇక పొలిటికల్ వాళ్ళకి తెలిసిందే కదా, రాజకీయం ఎవరైనా సరే, ఇటు కేసీఆర్ అయినా సరే, సెంట్రల్లో మోడీ అయినా సరే, అప్పుడున్న కిరణ్ కుమార్ అయినా సరే, మన రోషే గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు. పొలిటికల్ జాతి అనేది అంత ఒకటే, అలా పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, అంటే కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. మనం ప్రతిసారి మోసపోతున్నాం, రెగ్యులర్గా మోసపోయినట్టే మోసపోతూ ఉంటాం పొలిటికల్ రాజకీయ వాళ్ళ చేతులతో. సో మొత్తానికి కాళేశ్వరం అయితే 1,00,000 కోట్లు, దాదాపుగా 97-98 కోట్లతో కాళేశ్వరాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే, సో అప్పుడున్న మన ఏది నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు కూడా, డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా దాని మీద డాక్యుమెంటరీ చేయడం జరిగింది. సో మీకు తెలిసిందే కదా, డిస్కవరీ ఛానల్ అనేది చాలా పెద్దది, వాళ్ళు కూడా డాక్యుమెంటరీ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే కాళేశ్వరం అసలు పెద్ద ప్రాజెక్టు. కాళేశ్వరం వల్ల ఎంతో కొంత లబ్ధి పొందింది అంటే తెలంగాణ రైతులకైతే 100% లబ్ధి పొందింది అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో అటు హర్యానా, పంజాబ్ కొన్ని స్టేట్లు చూసుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే మన పంట ఏదైతే రైతులు పండించే వరి, అది చాలా దిగుమతి తక్కువ ఉండేది. అలాంటిది కొన్ని టైంలలో వాళ్ళతో పోటీపడి వాళ్ళని దాటిపోయింది. పంజాబ్, హర్యానా లాంటి కొన్ని రాష్ట్రాలతో ఏదైతే భారీ ఎత్తున పండించే వరి, ఆ రాష్ట్రాలతో కూడా మనలు పోటీపడి వాళ్ళని డౌన్ చేసి మనలు హైప్కి వచ్చిన ఈ 10 ఏళ్లలో పైకి రావడం జరిగింది. అంటే అన్ని మెట్రిక్ టన్నుల, అంటే అంత భారీ ఎత్తున వ్యవసాయం అయితే జరిగింది. ఇంతకుముందు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగిందంటే ముఖ్యంగా వాటర్ స్టోరేజ్. అంటే కాలువతోనే అందరికీ వాటర్ వచ్చింది, అంతమంది రైతులకు వాటర్ వచ్చిందని నేను చెప్పాను. కానీ ఆ కాలువ కింద బతకటోళ్ళు కొంతమంది, మల్లన్న సాగర్ అయితేంది, కొండపోచం అయితేంది, అలాంటి కొన్ని రంగనాయకుల సాగర్ అయితేంది, అలాంటి కొన్ని సాగర్ల వల్ల ఇంకోటి వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి తీసుకొచ్చి వాగులు, వంకలు, నెక్స్ట్ చెరువులు అవన్నీ నింపే కల్లా సో వాటర్ స్టోరేజ్ ఆటోమేటిక్గా పెరిగింది, బోర్లలో కూడా నీళ్ళు వచ్చాయి. అది 100% అందరికి తెలిసిన విషయమే. కాదు అంటే మీ మూర్ఖత్వం, నేను చేయలేను. సో అది కాకుండా మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి వాటర్ ఇవ్వడం, మంచినీళ్ళు ఇంటింటికి. సరే, కొంతమంది రాలేదు అంటారు, అది తప్పు ముచ్చట, అది మిగతా 100% తప్పు ముచ్చట. ఎందుకంటే ఇంటింటికి, ఒకప్పుడు మాకు సిచ్యువేషన్ బాగాలేకపోయేది వాటర్, ఇప్పుడు ఇంటింటికి సరే అంటే కొన్ని ఒక 2 డ్రమ్ములు వస్తున్నాయి, ఒక డ్రమ్ వస్తుందని పక్కన పెడితే నీళ్ళ వసతి అయితే ఆల్మోస్ట్ ఇంటి వరకు రావడం జరిగింది. అదేది కాళేశ్వరం వల్లనే. సో ఇదే కాళేశ్వరం ఇప్పటికీ పంపింగ్ అవుతూ ఉంది, ఇప్పటికి కూడా పంపింగ్ అవుతూ ఉంది. సరే, మేడిగడ్డ, అందరూ దృష్టి మొత్తం కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక బ్యారేజ్కి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినారు అని కొన్ని అంటే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుంది అంటారుగా, అలా. సో మేడిగడ్డనే మెయిన్, దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినారు, అది కాస్త కుంగిపోవడం మాత్రం 100% కరెక్టే. అంటే మానవులు తెలిసి మాత్రం తప్పు చేయరుగా, తెలియకుండా కూడా తప్పు జరుగుతుంది. అదే ఉద్దేశంతో వాళ్ళు చేసిన తప్పో లేదా తొందరగా కంప్లీట్ చేయాలి, ఇంకా తొందర రైతులకు నీళ్ళని అందించాలనే తొందరపాటు ఏదో మొత్తానికి చూసుకుంటే మాత్రం ఒక పిల్లర్ కుంగిపోవడం జరిగింది. కుంగిపోయి క్రాక్ వచ్చింది, టోటల్గా ఆ పిల్లర్కి క్రాక్ రావడం జరిగింది. సో దానివల్ల యాక్చువల్ అప్పుడున్న ప్రభుత్వం మరి ఎందుకు రిపేర్ చేయలేదో తెలియదు, కానీ జనాలు కానీ అటు పొలిటికల్ పార్టీ ఏదైనా సరే పోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు, దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళని పెట్టి దానికి పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా తెలియదు. అంటే ఆ పిల్లరు ప్లస్ రోడ్ కూడా కొద్దిగా డౌన్ కావడం జరిగింది, అది వాస్తవం. దాన్ని ఎవరు అంటే మసిపూసి మారేడుకాయ చేస్తారంటే అట్లా ఏం లేదు, కనబడుతుంది, కంటికి కనబడుతుంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒక పిల్లర్ కృంగింది అని. మరి అది ఎందుకు కుంగింది అనేది తెలియదు. సో దానివల్ల ఏం చేశారు, అప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కాళేశ్వరం మొత్తం కూలిపోయింది, ఇక దాన్ని కాళేశ్వరంగా కూలేశ్వరం అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంకా వేస్ట్, దాని నీళ్ళని కూడా ఆపితే మనం ఆ నీళ్ళని ఆపుతుంది, దానికి కొట్టుకోబోతుంది, ఉన్న కాళేశ్వరం మొత్తం కొట్టుకోబోతుంది, ఇక దానికి పనికిరాదు అనేసి వాటర్ని కూడా స్టోరేజ్ చేయకుండా, ఆపకుండా
అంటే లిఫ్ట్ చేయకుండా ఆపకుండా కొన్ని రోజులు వదిలేయడం జరిగింది. అంటే కొత్త వచ్చిన ప్రభుత్వం వాళ్ళకు కరెక్ట్ క్లారిటీ లేదు, మరి వాటర్ ఆపితే ఒకటేసారి కొట్టుకపోతే దానివల్ల కూడా ఇబ్బంది అవుద్ది కదా, సో ప్రజలు నష్టపోతారు అనేసి దాన్ని వదిలేయడం జరిగింది. ఇంకా రీసెంట్గా చూసుకుంటే ఏంటంటే పక్కనే ఒక భూకంపం వచ్చింది నల్గొండ జిల్లాలో, ఆ పక్కనే ఆ చుట్టుపక్కల. ఆ భూకంపం వచ్చినప్పుడు కూడా కాళేశ్వరానికి ఆ మేడిగడ్డకి ఏం కాలేదు. సో దాని పక్కన పెడితే మొత్తానికి వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ దీని